హాయ్ అండి, రేగువడియాలు పట్టడం పార్ట్ 1 అయితే చూసారు కదా. ఇప్పుడు పార్ట్ 2 చూసేద్దాం. పార్ట్ 1లో రేగాయలని శుభ్రంగా పుచ్చులు లేకుండా కడిగేసుకుని నీట్గా ఇలా ఒలిచేసుకున్నాం కదా. ఈ రేగాయలన్నీ ఒలిచేపటికి నాకు ఈవినింగ్ అయితే అయిపోయింది. ఈవినింగ్ నేను ఏం చేశానంటే ఒలుచుకున్న గుజ్జుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. తెల్లారి ఇలా పండు పచ్చిమిరపకాయలు మా చెట్టుకున్నాయి 3 రకాల పండు మిర్చిని అయితే కోసుకుంటున్నాను. పండు మిర్చి ఎందుకంటే పండు మిర్చి వేసుకోవచ్చు, పచ్చిమిర్చి వేసుకోవచ్చు, రెండు కలిపి వేస్తున్నాను. అలాగే కొంచెం కారం, కలర్ కోసం కారం వేస్తున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చిని నీట్గా కడిగేసుకుని మిక్సీ జార్లో వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకోవడం వల్ల పచ్చిమిర్చి పేస్ట్ బ్లాక్గా అవ్వకుండా ఉంటుంది. ఈ పచ్చిమిర్చి చూడండి ఎంత క్యూట్గా చిన్నగా ఉందో, భలే ఉంది కదా. పచ్చిమిర్చి పేస్ట్ని మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఒలుచుకున్న గుజ్జుని దంచుకుందాం. రేగుపండు గుజ్జుని రోట్లో వేసుకుని దంచుకుందామండి. ఇలా దంచుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ పిక్కలలాగా ఉంచుకుని మనం ఇందులో పచ్చిమిర్చి, బెల్లము, కారము వేసేసుకోవచ్చు, ఉప్పు. కానీ ఈ గుజ్జు నలిగితేనే మనకి టేస్ట్ బాగుంటుంది. గుజ్జు గుజ్జులాగా తినేటప్పుడు బాగుంటుంది. ఇలా కాయపళ్ళం ఉంటే అస్సలు బాగోదు. ఇప్పుడు దంచుకుందాం. ఇలా దంచుకుంటే గింజ చితకుండా భలే జారుతుందండి లోకలికి. చూడండి ఇలా దంచుకున్నాం కదా. ఇప్పుడు ఇలా దంచుకున్న దాన్ని వేరే ప్లేట్లో తీసుకుని అంతా ఇలా దంచుకోవాలి. ఇలా వాయిల్ వారిగా దంచుకున్నాం. రేగుపండు గుజ్జు అంతా ఇలా తొక్కేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోనే బెల్లం వేసుకుని దంచుకుందాము. బెల్లం 1/2 కేజీ పడుతుందండి నేను తీసుకున్న క్వాంటిటీ. ఇప్పుడు ఇలా దంచుకున్న బెల్లాన్ని కూడా రేగుపండు గుజ్జులో వేసేసుకుందాము. ఇప్పుడు రేగుపండు గుజ్జులో మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్ని అయితే వేసుకుందాము. నేను 30 పచ్చిమిరపకాయలు తీసుకుని పేస్ట్ లాగా చేసుకున్నానండి. 10 పండు మిర్చి, 20 పచ్చిమిర్చి. అలాగే ఇందులో ఇప్పుడు కొంచెం కలర్ కోసం పచ్చికారం వేసుకోండి. పచ్చికారం వేసుకుంటే రేగుడియాలు కలర్ఫుల్గా కనిపిస్తాయి. ఒక 3 స్పూన్లు పచ్చికారం వేసుకోండి. ఇప్పుడు అంతా కలిపేసుకుందాము, మిక్స్ చేసుకుందాము. మనం ఉప్పు వేయట్లేదండి, ఉప్పు రేపు వేసుకుందాము. రేపు వడియాలు పట్టేటప్పుడు ఉప్పు వేసుకుని అప్పుడు వడియాలు పెట్టుకుందాం. ఇప్పుడు వేస్తే పులుసు వచ్చేస్తుందండి రేగుడియాలు, అందుకని. నైట్ అంతా అలా ఉంచేయాలండి. అప్పుడు ఇదంతా ఊరుతుంది, కలుస్తుంది. బెల్లము అలాగే కారము రేగుడియాలు పడుతుంది. అప్పుడు రేపు వడియాలు పెట్టుకుంటాం కదండి, అప్పుడు ఉప్పు వేసుకోవాలి. ఇలా అంతా కలిపేసుకుని బౌల్లో తీసేసుకుందాం.
ఇలా అంతా మిక్స్ చేసుకున్నాక తీపి కారం చెక్ చేసుకోండి, సరిపోకపోతే వేసుకోండి. ఇప్పుడు వేరే బౌల్లో తీసేసుకుందాం. నా గుజ్జుని ఇలా బౌల్లో తీసేసుకుందాం. రేగుపళ్ళు పుచ్చులు చెక్ చేసుకున్నాక ఒకవేళ చీకటి పడిపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకోమన్నాను కదా, మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా బయట పెట్టుకుంటే అదేమవుతుందంటే పాడైపోతుందండి గుజ్జు. దాని నిండా నుసుములు పట్టేసేసి పురుగులు అయితే వచ్చేస్తాయి. ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, ఏం కాదు. ఫ్రిడ్జ్లో పెట్టుకుని తెల్లారి ఇలా తొక్కుకోవచ్చు. ఉప్పు కారం పడితే ఏం కాదు, మూత వేసుకోవాలి, లేదంటే నుసుములు వచ్చేస్తాయి, గుర్తుంచుకోండి. గుజ్జునైతే బౌల్లో తీసుకున్నాం కదండి, ఈ గుజ్జుని బయటే ఊరబెట్టుకోవాలి నైట్ అంతా. మార్నింగ్ వడియాలు పట్టుకోవాలి. ఇప్పుడైతే ఊరబెట్టుకుందాం. మార్నింగ్కి రేగిపండు గుజ్జు అయితే ఇలా ఉందండి. కలర్ ఏంటి ఇలా ఉంది అనుకుంటున్నారా? గదిలో ఉన్నానండి, అందుకే ఇలా ఉంది. బయటకు వచ్చి మీకు చూపిస్తాను. సాల్ట్ వేసి, ఉప్పు చూసుకుని రుచికి సరిపడినంత వేసుకోండి. వేసుకుని గట్టి పెట్టి కడుక్కోండి. ఇలా ఎందుకు చేయాలంటే నైట్ అంతా ఎందుకు ఉంచాలంటే చేదు అనేది ఉండదండి, అందుకని నైట్ అంతా ఇలా ఉంచుకోవాలి. చూడండి, ఉప్పు కలిపేసుకున్నాక ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. ఉప్పు, తీపి, కారం అన్నీ చెక్ చేసుకుని ఇలా కింద బస్తా ఒకటి వేసుకోండి స్లాబ్ పైన. అలాగే ప్లాస్టిక్ కవర్ వేసుకుని ఇప్పుడు వడియాల కింద పట్టేసుకుందాము. చిన్న చిన్న వడియాల కింద కావాలంటే చిన్నగా పట్టండి, పెద్దగా కావాలంటే పెద్దగా పట్టండి. ఇలా నైట్ అంతా ఉంచితే, నైట్ అంతా ఊరబెడితే చేదు అనేది ఉండదండి. అప్పటికప్పుడు పెట్టేస్తూ ఉంటారు చాలామంది. అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే చేదుగా ఉంటుందండి, తినేటప్పుడు చేదు నోటికి అంత బాగోదు. ఇలా ఊరబెట్టుకుని చక్కగా వడియాల కింద పట్టుకోండి. ఇలా తీసుకోండి. ఇలా అన్నీ పట్టేసుకుందాము. మీకు కావాల్సిన సైజులో పెట్టుకోండి. నేనైతే ఈ సైజులో పెడుతున్నాను వడియాలని. కొంచెం ఎడంగానే పెట్టుకోండి, తొందరగా ఆరితే శీతాకాలం కాబట్టి. అదే వేసవికాలం అయితే మనం దగ్గరగా పెట్టుకున్న హీట్కి సరిపోతుంది. ఇది శీతాకాలం కాబట్టి తొందరగా ఆరవు కాబట్టి ప్రతి దాంట్లోకి గింజలు వచ్చేలాగా చూసుకోండి. గుజ్జు మాత్రమే పెట్టకండి, గింజలు కూడా రావాలి. రేగు వడియాలు మైకా కవర్ మీదే వస్తాయండి, క్లాత్ మీద రాదు, అలాగే బస్తాల మీద కూడా రాదు. ఇలా ప్లాస్టిక్ కవర్ మీద వడియాలు పెట్టుకోండి, గుర్తుంచుకోండి. ఒకటి తింటుంటే ఇంకోటి తింటుంటే ఇంకొకటి తినాలనిపిస్తుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుంది రేగు వడియాలు. కానీ కొంచెం దగ్గు వస్తాయి కానండి, చాలా బాగుంటాయి. చాలామంది ఇష్టంగా కూడా తింటారు. మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి. నేనైతే వడియాలు తిననండి, ఇలా గుజ్జులా చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటాను. చాలా ఇష్టం నాకైతే. ఎక్కువగా తిన్నా కానీ నోరు కొట్టుకుపోతుందండి. రేగు వడియాలు ఎప్పుడైనా స్పైసీగా చేసుకోవాలి. స్పైసీగా చేసుకుంటే ఒకటి తినేపటికి మనకు నోరు మండి ఎక్కువగా తినకుండా ఉంటాము. అదే స్వీట్గా ఉన్నాయి అనుకోండి, కారం తక్కువగా ఉండి ఒక్క రోజున అన్నీ తినేస్తాము. ఇలా అన్నీ పెట్టేసుకుందాము. వడియాలన్నీ ఇలా పట్టేసుకున్నాం కదా, ఇవి 2 days చక్కగా ఆరాలండి. 2 days తర్వాత మనం తినేయచ్చు. వీటిని అయితే 2 days ఆరబెట్టుకుందాం. చూడండి, యమ్మీ రేగి వడియాలు అయితే రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత బాగున్నాయో. మనం ఇంట్లోనే పెట్టుకోవడం వల్ల చాలా ఇష్టంగా తింటాము. బయట తెచ్చుకున్న వడియాలు ఎలా ఉంటాయో ఏంటో అని అనిపిస్తుంది. కానీ ఒకసారి ఇంట్లో ఇలా మనం ట్రై చేస్తే రానిదంటూ ఏమీ ఉండదు. చూసారు కదా, ఇలా బయట వెలుపల చక్కగా వడియాలను అయితే ఇలా ఆరపెట్టేసుకోవాలి. ఇవి ఇంకా ఆరాలండి. ఇంకా ఒక 1 day, ఈరోజంతా ఆరితే సరిపోతాయి. చూసారు కదా వడియాలు పట్టడం ఈజీగా. నాకు పండగల సమయం గురించి 3 days పట్టిందండి వడియాలు పట్టడం.
ఒకరోజు కాయలు ఒలిచేసుకుని తొక్కేసుకుని తెల్లారి పెట్టేసుకోవచ్చు. 2 రోజుల్లో ఇవి ఆరిపోతాయి. మొత్తం 3 రోజులు పడతాయి. నాకైతే 4 రోజులు పట్టిందండి. 2 రోజులు, ఒకరోజు ఒలుచుకోవడం, ఒకరోజు దంచుకోవడం, ఇంకో రోజు పెట్టడం, అలా 4 రోజులు పట్టింది. మీకు అలా కాదు 2 డేస్లోనే పెట్టడం అయితే అయిపోతుంది. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ఇప్పుడైతే టేస్ట్ చూద్దాం. ఇప్పుడైతే రేగు వడియాలని టేస్ట్ చూద్దామండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. కారంగా, స్వీట్గా, నేను స్పైసీగా ఉన్నాయండి రేగు వడియాలు. ఈ రేగు వడియాలు సంవత్సరం ఏంటండి 10 రోజులు కూడా రావు. 2 రోజుల్లో అయిపోతాయి. మా పిల్లలు తినేస్తారు, అలాగే నేను కూడా తినేస్తాను. గింజలు నలగకుండా వడియాలు పట్టుకుంటే మనకి నోరు అనేది కొట్టుకుపోకుండా ఉంటుందండి. లేదంటే గింజలు చితుకుపోతే నోరు కొట్టుకుపోతుంది. గుర్తుంచుకోండి. రేగు వడియాల్లో ఉప్పు, కారం, స్వీటు సరిపోతాయి. పులుపు అనేది ఉండదండి. పళ్ళు అనేవి పులవండి. గుర్తుంచుకోండి. చాలామంది రేగు వడియాలు తిన్నాక పళ్ళు పులిసిపోతాయి. మనం ఇంట్లో చేసి పెట్టుకుంటే పళ్ళు పులవండి. మీరు చూస్తున్నారు కదా, అస్సలు పులుపు లేదు. ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.